చరణ్ పల్లవితోని ఇక మత్తులో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఫస్ట్ నాకు నచ్చిన విషయాలు చెప్తాను నీ గురించి, నచ్చని తర్వాత చెప్తాను అని చెప్పి నచ్చిన విషయాలు చెప్తూ ఉంటాడు. నీకు ఎదుటి వాళ్ళు తెలియకపోయినా సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారని నీకు అనిపిస్తే నువ్వు ఏది వెనక్కి తిరిగి చూడవు, వాళ్ళకి సహాయం చేస్తావు. నీ మంచి మనసు నాకు చాలా ఇష్టం పల్లవి. అసలు మా ఇంట్లో అంతెందుకు, మా మమ్మీ ఎన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ ఉంది. నిన్ను ఎంత ఇదిగా అవమానించింది పొమ్మని, అయినా కూడా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళలేదు. కేవలం మా బామ్మ హెల్త్ దృష్టిలో పెట్టుకొని ఆవిడ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అదంతా నాకు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నాకు అదంతా చాలా ఇష్టం పల్లవి. అసలు ఈరోజు నేను మ్యూజిక్ ఫీల్డ్లో ఇంత స్థాయికి నేను అందరి ద్వారా గుర్తింపు తెచ్చుకున్నానంటే ఇదంతా ఎవరి వల్ల? వెనకుండి నువ్వు సపోర్ట్ చేసిన వల్లే కదా, నీ వల్లే పల్లవి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం పల్లవి. కానీ నాకు 2 విషయాలు నీలో నచ్చనివి ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఏముంది, ఏంటో చెప్పు, మార్చుకుంటాను కుదిరితే అని పల్లవి అంటుంది. అప్పుడు చరణ్ అంటాడు, ఒకటి ఏంటంటే నువ్వు నాతో ఎప్పుడు గొడవ పడతావు, ప్రతిదానికి ఏదో ఒకటి నాతో గొడవ పడుతూనే ఉంటావు. అది అస్సలు నాకు నచ్చదు గొడవ పడితే. ఇక రెండో విషయం ఏంటంటే నువ్వు చాలా లావుగా ఉంటావు, నాకు అది నచ్చదు. అందరిలాగా స్లిమ్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు పొరపాటున జస్ట్ మనలో మనమాట, ఇప్పుడు అందరూ అంటున్నట్టుగా మన ఇద్దరికి ఫర్ సపోజ్ నేను నీ మెడలో తాళి కట్టాను అనుకో అంతే, ఓకేనా? అలా ఒకవేళ అయిందనుకో, నాకెంత ఇబ్బంది నువ్వు అంత లావుగా ఉంటే, అర్థం చేసుకోవేంటి? నిన్ను పట్టుకోవాలనిపించింది అనుకో, నా 2 చేతులు కూడా సరిపోవు. ఎత్తుకోవాలనిపించింది అనుకో, నా నడుం విరిగిపోతుంది. అవునా కాదా అనగానే అవును, కానీ నాకు ఇలాగా లావుగా బొద్దుగా ఉంటేనే ఇష్టం అని చెప్పి పల్లవి అంటుంది. ఏం బాగుంటుంది, ఇప్పుడు మన ఇద్దరం పక్కన వెళ్తూ ఉంటే చూడు చక్కని జంట అనాలి. సన్నగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం తగ్గచ్చు కదా. ఇన్నిసార్లు బాండది అని చెప్పి నేను ఇన్నిసార్లు నేను కామెంట్ చేస్తుంటే తగ్గాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? తగ్గచ్చు కదా అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు తగ్గావనుకో నాకు నచ్చుతావు కదా, నాకు నచ్చేలా ఉంటావు కదా. ఈ 2 విషయాలు నువ్వు మార్చుకున్నావనుకో నాకు నచ్చేలా అవుతావు కదా అని చెప్పి చరణ్ అనగానే, అయితే సరే నీకు నచ్చినట్టుగా ఉంటాను, మరి ఖచ్చితంగా తగ్గుతాను నీకోసం అని చెప్పి అంటుంది పల్లవి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే బామ్మ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట చంటి వాళ్ళ రూమ్ ముందు. ఇక అప్పుడు పల్లవి అటువైపు వచ్చి, ఏంటి బామ్మగారు కంగారు పడుతున్నారు, ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఇంకా వాళ్ళు రూమ్లో నుంచి బయటికి రాలేదు, ఇంత టైం అయింది. అసలు రాత్రి మనం అనుకున్నట్టు వాళ్ళిద్దరు కలిసారో లేదో, ఏమైందో ఏం అర్థం కావట్లేదు, వాళ్ళేమో బయటికి రావట్లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, అయ్యో బామ్మగారు ఇంత టైం అయిందంటేనే మీకు అర్థం కావాలి కదా, రాత్రి లేట్ అయి ఉంటుంది అని చెప్పి అంటుంది పల్లవి. అంతే అంటావా పల్లవి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అంతే బామ్మగారు, లేకపోతే రోజు ఈ టైం వరకు ఎప్పుడు పడుకోరు కదా. ఈరోజు లేట్ అయిందంటే అర్థం అదే, మనం అనుకున్న పని అయిపోయింది అని చెప్పి పల్లవి చాలా కాన్ఫిడెంట్గా అంటూ ఉంటుంది. ఈ లోపల అటు రూమ్లో చంటిను అటు అక్షితని చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఇంకా బెడ్ మీద నిద్రపోతూనే ఉంటారు, ఒకటే బెడ్ మీద. ఇక అక్షిత లేచి ఇక తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి ఇక ఇటు ఎదురుగా ఉన్న బామ్మ పల్లవిని చూసి సిగ్గుపడుతూ అలా తలదించుకొని ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి బామ్మ ఇద్దరు గమనించుకొని చూస్తూ ఉంటారు. చూసారా బామ్మగారు, పెట్టుకున్న పూలు నలిగిపోయాయి, చీర కూడా నలిగింది అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. బొట్టు కూడా చెరిగింది గమనించండి అని పల్లవి అంటుంది. ఇక ఇటేమో సిగ్గుపడుతూ ఉంటుంది అక్కడే నించొని. ఇక అప్పుడే అక్కడికి శాన్వి వస్తుందన్నమాట. ఇక శాన్వి రావడంతో, ఏమైంది అక్షిత అలా ఉన్నావేంటి అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే మమ్మీ ఈ అక్షితకు చూడు ఏదో అయింది అన్నట్టుగా అనగానే, మమ్మీ అంటావేంటి అని చెప్పి బామ్మ అంటుంది. ఇలా అక్కడికి వస్తుందన్నమాట సుమలత. ఇక సుమలతకి అర్థమైపోతుందన్నమాట తన ఆకారం అదంతా చూసి, అక్షిత అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక అక్షిత ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. తన్ని చూస్తే అర్థం కావట్లేదా అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి ఇక వచ్చేస్తాడనమాట. ఎవరంటే ఇటు చరణ్ వస్తాడు. అక్షిత ఏమైంది అక్షితకి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. దానికేం అర్థం కాదనమాట. ఇక అక్షిత సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ఏమైంది అక్షితకి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇలా అక్కడికి చంటి వస్తాడు. అప్పుడు పల్లవి, మమ్మీని అడగడం కాదు మీ తమ్ముడిని అడుగు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చంటి ఏమో ఇటు జుట్టు మీద కొంచెం ఈ గులాబీ రేకులు అవన్నీ వేసుకొని వస్తాడనమాట. ఏంట్రా అలా ఉన్నావు, నువ్వేంటి అలా ఉన్నావు, అక్షిత చూస్తే అలా వెళ్ళిపోయిన సిగ్గుపడుతూ నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అన్నయ్య నీకు చెప్పలేనన్నయ్య, నీకు కూడా పెళ్ళైతే నీకు కూడా అర్థమవుతుంది అంతా అని చెప్పి అంటాడు చంటి. ఇక అక్కడున్న సుమలత అయితే చాలా హ్యాపీగా, అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఉండేవి, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చెప్పి అనుకునేదాన్ని, ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గింది, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక
ఫోన్లే వాళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆ దేవుడికి కాదు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది, పల్లవికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అప్పుడు చరణ్, దీనికి పల్లవికి ఏం సంబంధం, పల్లవికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళిద్దరు కలిస్తే అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు బామ్మ అంటుంది, అసలు మంచి ఐడియా ఇచ్చింది పల్లవి, అందుకే వాళ్ళిద్దరు ఒక్కటే దగ్గర అయ్యారు, అందుకే పల్లవికి థ్యాంక్స్ చెప్పమంటున్నాను అని బామ్మ అంటూ ఉంటే, ఇక సుమలత ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి సుమలత ఇటు సాన్వి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక బామ్మ కూడా వెళ్ళిపోగానే అక్కడ పల్లవి అలాగే చరణ్ ఉంటారు. మొత్తానికి నువ్వు మంచి మనసుతోనే వాళ్ళిద్దరిని దగ్గర చేసావు, ఓకే బాగానే ఉంది, కానీ మనసులో ఉన్నమాట వాళ్ళ మనసులో ఉన్నమాట నీకేం అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. వాళ్ళ మనసులో ఉందేమో తెలుసు, కానీ నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు బాగా అర్థమైపోయింది. నీకు నన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదూ, నువ్వు నన్ను హక్ చేసుకోవాలంటే తగ్గాలి, కాబట్టి నీకోసం నేను తగ్గుతాను అని చెప్పి అనగానే, ఏంటి నా మనసులో మాట అంటావేంటి, నేనే నీతో నీ మీద అలాంటి ఒపీనియన్ నాకేం లేదు అని అంటాడు చరణ్. ఏమీ లేదా, నైట్ ఏం మాట్లాడో గుర్తు తెచ్చుకో, ఒక నిమిషం, నీకేం గుర్తుంటుందిలే, నీకు వీడియో ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి చరణ్ మాట్లాడినన్ని రికార్డ్ చేస్తుందన్నమాట పల్లవి. అదంతా చూపిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇదెప్పుడు రికార్డ్ చేసావు అని చెప్పి చరణ్ అంటాడు. నైట్ నువ్వు మత్తులో పాలు తాగేసావు కదా, మత్తులో అంతా నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పావు, నీ కోసం ఖచ్చితంగా తగ్గుతాను, మరి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చరణ్, వామ్మో నైట్ ఏంటి అలా మాట్లాడేశాను, అమ్మో ఇంకెప్పుడు ఈ పల్లవి ఇచ్చినవి అస్సలు తాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లవితోని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్. ఇటుపక్క గుండమ్మ ఆదిత్య రెడీ అయ్యి సుమలత వాళ్ళ ఇంటికి వస్తారనమాట. తాంబూలం అది తీసుకొని ఇక హాల్లో అటు చంటి అలాగే బామ్మ కూర్చుంటారు. రెండమ్మ రండి అని చెప్పి, మమ్మ పల్లవి మీ అమ్మ నాన్న వచ్చారు అని బామ్మ అంటూ ఉంటే ఈ లోపల పల్లవి వస్తుంది. ఈ లోపల ఇటు రూమ్లో ఉన్న సుమలత, చరణ్, ఇటు అక్షిత, శాన్వి, ఇక సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అందరూ వస్తారనమాట. ఇక తాంబూలాలు తీసుకొని డైరెక్ట్గా వచ్చేసారేంటి అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది. అదే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, అయితే పంతులు గారు కూడా కబురు పెట్టాం, ఆయన కూడా దారిలో ఉన్నారు, వస్తున్నారు, ఇక వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేద్దాం, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దామని ఇలా వచ్చాము అని చెప్పి అనగానే అప్పుడు సుమలత కోపంతో, అదేంటి వచ్చే ముందు ఒక మాట చెప్పేది లేదా, మీ ఇష్టానికి మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు, చెప్పాలి కదా, అంటే నేను వీళ్ళిద్దరికి పెళ్లి మాట ఇచ్చాను, పెళ్లి చేయనని మీకేమన్నా అనుమానం కలిగిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అనుమానం ఏం లేదండి, అంటే పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, అందుకే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దామని, అనుమానం అంటే అప్పుడే నిలదీసే వాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. మరి ఎందుకు అంత కంగారు ఏంటి అని చెప్పి అంటుంది సుమలత. ఇక అక్షిత కూడా అంటుంది, అసలు చెప్పాలి కదా పెద్దమ్మ, అలా వచ్చేస్తారు ఎవరైనా అని చెప్పి తను కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ, మీరు వదిలేసేయండి, మీరు ఇప్పుడు మాట్లాడడం నాకు నచ్చలేదంటే మీరేమైనా ఆగుతారా, ఆగరు కదా, మీ ఇష్టానికే చేస్తారు కదా, ఏమైనా గుండమ్మ చేసిన తప్పేం లేదు, నువ్వు మంచిగానే చేసావమ్మా, అయితే పంతులు గారు దారిలో ఉన్నారా అని చెప్పి బామ్మ మాట్లాడుతూ ఉంటే, ఇక కోపంగా అక్కడి నుంచి ఇటు సుమలత వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక చరణ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చరణ్ బాల్కనీలో నుంచి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి సుమలత, శాన్వి, అక్షిత వస్తారు. ఏంటి మమ్మీ ఇది, వాళ్ళు సడన్గా వచ్చేసారు, ఎంగేజ్మెంట్ అంటున్నారు, ఆ బండదాన్ని నాకు ఇచ్చి కట్టి పెడదామని అని చరణ్ అంటూ ఉంటే, ఏదో ఒకటి చేయాలి, కానీ వాళ్ళు ఇలా సడన్గా వస్తారని నాకు కూడా తెలియదు కదా నాన్న, ఇప్పుడే కదా నీతో పాటు నాకు తెలిసింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఎందుకంత కంగారు పడుతున్నారు అని చెప్పి అక్షిత అడుగుతుంది. ఎందుకంటావేంటి, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే, అయ్యో మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అసలు మా ఇంట్లో ఏదున్నా కూడా అందరం ఒకటే పంతులు గారిని పిలుస్తాము, ఇప్పుడు గుండమ్మ కూడా ఆయనకే కబురు పెట్టి ఉంటుంది, అయితే మనం ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేయాలి, ఇలాగా చరణ్కి ఇష్టం లేదు పెళ్ళి, మీకు కూడా ఇష్టం లేదు ఆ పల్లవిని కోడలుగా తెచ్చుకోవడం, సో ఆయనకి డబ్బు ఇచ్చి మనం మేనేజ్ చేయాలి, అంటే వాళ్ళిద్దరికీ జాతకం కుదరలేదని చెప్పి ఎటు బామ్మగారికి జాతకాలు పిచ్చి ఉంది కదా, వాళ్ళిద్దరికీ జాతకం కుదరలేదంటే బామ్మగారు కూడా ఏమీ అనలేరు అని చెప్పి సో అక్షిత అంటూ ఉంటే, అవునవును త్వరగా బయలుదేరండి అని చెప్పి అంటాడు చరణ్. ఇక శాన్విని అక్షితాన్ని పంపిస్తుందన్నమాట పంతులు గారితో మాట్లాడమని సుమలత. ఇక ఇటు పక్క పంతులు గారు ఇటు సుమలత వాళ్ళ ఇంటికి బయలుదేరదామని బయటకు వస్తారనమాట స్కూటీ దగ్గరికి. అప్పుడే అక్కడికి శాన్వి అలాగే అక్షిత వస్తారు. మీ ఇంటికే బయలుదేరుతున్నానమ్మా అక్షిత, ఈ అమ్మాయి ఎవరు అనగానే తిను మా ఆడపడుచు అని చెప్పి పరిచయం చేస్తుంది. ఇలాగా మా బావగారికి అలాగే ఇటు మా అత్తగారికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, చేసుకోబోయేది మా బావగారే, అందుకే మీరు ముహూర్తం ఇవంతా ఏం లేదు, అసలు జాతకం సరిగ్గా కుదరట్లేదు వీళ్ళిద్దరికీ అని చెప్పి మీరు అబద్ధం చెప్పాలి అనగానే, నా వృత్తికి నేను ద్రోహం చేయలేనమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శాన్వి ఒక ₹1,00,000 తీసి, మీరు ఈ ₹1,00,000 మీరు ఎన్నో ముహూర్తాలు పెట్టినా కూడా మీకు రావు, అలాంటిది మీకు సింగిల్ పేమెంట్ ఇలాంటిది ఇప్పుడు తీసుకోండి, మీకు మళ్ళీ డబుల్ ట్రిపుల్ ఇస్తాను దీనికి ఇంతలు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే, లేదమ్మా మీ పెద్దమ్మ గారు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, నేను ఇలా చేయలేను అని చెప్పి అంటూ ఉంటే
చూడండి పంతులు గారు, ఇప్పుడు మీరు చేయలేదనుకో ఈ పని, మీరు ఇంకో పెద్ద పంతుల దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ జాతకం కుదరలేదు అని చెప్పిస్తాము. మీరు కాకపోతే ఆయన, అదే మీరు తీసుకున్నారనుకో ఈ డబ్బులు మీవి అవుతాయి, సో ఆలోచించుకోండి అని చెప్పి అనగానే సరే అమ్మా చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుంటాడనమాట పంతులు గారు. సో మరి ఏం జరగబోతుంది, పెళ్ళి ఆపుతారా, ఎలా మరి పెళ్ళి అవుతుంది అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.